అదితి 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 అతిథి ఎక్కడున్నావయ్యా? ఎక్కడికి వెళ్ళాడో ఏమో. వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పనైనా లేదు. మన అతిథి మనసు మంచిది కాదు వన్య. అతడు మన ప్రేమ ఆదరణ తిరస్కరించి పారిపోయాడు. వన్య, అతడిపై ఆశలు పెట్టుకోకు. నేను నీ వివాహం ఎవరైనా మంచి ఆటవిక యువకునికి ఇచ్చేస్తాను. వన్య, వన్య. అదితి 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 నాకు నీపై విశ్వాసం సడలిపోయింది అతిథి. నిన్ను నా మనసులో దేవతగా భావించాను. నీవేమో కనీసం వెళ్లే ముందు చెప్పనైనా చెప్పలేదే. ఎందుకు? ఏ మీరు సర్వజ్ఞులు కదా, మీకు అన్నీ కూడా తెలుసు కదా. ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు? ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు? ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు? వన్య, జరిగినదంతా విధి విధానం బట్టే జరిగింది. అందువల్ల ఇప్పుడు నీవు నీ మనస్సులో దుఃఖపడవద్దు. పర్వతుడు నీకు తగినవాడు కాడు. నీవు అతడికి తగిన దానవు కావు. నీవు అతడు కొంతకాలం కలుసుకుని మెలిగారు అంటే అదంతా మున్నాళ్ల ముచ్చట వంటిదే సుమా. అందుచేత అతడికై దుఃఖించకు. నీ తండ్రి చెప్పిన మాటను శిరసావహించు. వన్య, నా బంగారు తల్లి. అయ్యా, ఇప్పుడు నీవు ఎలా చెప్పితే నేను అలాగే చేస్తాను. పద, పరమేశ్వరుడు దయ తెలిస్తే అంతా చక్కబడుతుంది. పద. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? సంజయ్ సేన మహారాజును చూడడానికి. నేను ఒక మునిని. నా వంటి వారు లోనికి వెళ్ళడానికి ఏ అభ్యంతరము ఉండదు. ఉంది. మహారాజు ఆజ్ఞాపించారు. భవనం లోపలికి సాధువులు మునులు ఎవరు ప్రవేశించరాదట. మీరు కంచి వెళ్ళిపోండి. నా మిత్రుడు నారదుడు ఈ భవనం లోపలే ఉన్నాడు. నేను అతన్ని కలుసుకోవాలి. నారదుడా? ఆ మోసగాడు పాపిష్టి వానర ముఖుడైన నారదుడే మా రాకుమారి దమయంతి యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. అతడి పేరెత్తడం కూడా పాపమే. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అతడు పాపిష్టివాడో పుణ్యాత్ముడో అనేది వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను చెప్పాను కదా, నేను అతన్ని కలుసుకోవాలి, అంతే. మహారాజా రక్షించండి. మహారాజా, మహారాజా, మీ ప్రతిహారుల నుంచి రక్షించండి. ముందు నాకు చెప్పండి, నా మిత్రుడు నారదుడు ఎక్కడ? వినండి మునివర్య, నారదుణ్ణి మా భవనం నుంచి ఏ ప్రకారంగా వెళ్ళగొట్టి పంపించేశామో ఆ విధంగానే మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టి బయటికి పంపించవలసి వస్తుంది. అతని పేరు కూడా మా ఎదురు ఎత్తకుండా ఉండటమే మంచిది సుమా. ఎంతటి దుర్దశను కలిగించాడో ఆ నారదుడు మా కుమార్తె దమయంతికి. ఆమె మనసు విరిచేశాడు, మా నుంచి దూరం చేశాడు. రాకుమార్తె అయి ఉండి కూడా ఒక బిచ్చకెత్తిలా జీవితం గడపవలసి వస్తోంది. మేము కావాలంటే ఇటువంటి అపరాధానికి నారదుడికి మరణ శిక్ష విధించేవాళ్ళి. కానీ మా దమయంతి కూడా అతడితో పాటు ప్రాణాలు విడుస్తుందేమో అనే భయం వల్ల మేము అతన్ని ఏమీ చెయ్యకుండానే విడిచిపెట్టాం. ఇంతకీ ఓ మాట చెప్పండి, వారిద్దరూ ఎక్కడున్నారు?
మేము నీకేమీ చెప్పము. దయచేసి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మునివర్య, నేనివాళ రాజకుమారి దమయంతిని చూడడానికి ఆమె కుటీరానికి వెళ్ళబడుతున్నాను. మీరు కూడా నా వెంట రండి. పద. ఓ శివశంకర, ఎవరినైతే నేను నా మనసులో భర్తగా వరించుకున్నానో వారికి నా ముఖం చూడటం కూడా ఇష్టం లేదు. తన బ్రహ్మచర్య వ్రతాన్ని కాపాడుకోవడానికి నా నుంచి దూరంగా ఉంటున్నారు. ఓ ప్రభు, దయచేసి వారి మనసులో నా యందు తమరు దయాభావనను మేలుకొలపండి. దానివల్ల నాకు ఆయన సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రాజకుమారి, నారదుల వారి ఆప్తమిత్రులు పర్వతముని మిమ్మల్ని చూడగోరుతున్నారు. ప్రణామం పర్వతముని. అమ్మ మంగళమస్తు. అదే జరగటం లేదు కదా. అమంగళకరమైన కార్యం చేసిన పిమ్మట కూడా మంగళమస్తు అని ఆశీర్వదిస్తున్నారా? ఈ రెంటిలోనూ నేను దేన్ని నమ్మాలి మునివర్యా? అమంగళమైన పనా నేను చేశానా? వానరముఖుడవ్వాలనే శాపం నారదు మునీంద్రులకివ్వటం మీరు ఆయనకు గాని నాకు గాని మంగళప్రదం అనుకున్నారా? శాప ప్రభావం చేత వానరముఖుడు అయిపోవడంతో నా స్వామి ఇటు అటు అల్లాడుతూ తిరుగుతున్నారు. ఆయన ఎవరికి తన ముఖం కూడా చూపించదలుచుకోలేదు. అయితే మరి నారదుడి కుటీరంలో లేడా? ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. నేనే ఇంకా ఆయన దర్శనం పొందటానికి పరితపిస్తున్నాను. నేనతడికై ఎక్కడని వెతకను. అతన్ని కలుసుకోవడం అత్యవసరం. మునివర్య, నా అభిప్రాయం ఆయన ఎంతో దూరం కూడా వెళ్ళి ఉండరు. ఇక్కడే దగ్గరలో ఏ వనంలోనూ ఉంటారు. ఎక్కడున్నా సరే నా మిత్రుణ్ణి తప్పక వెతికి తీరుతాను. మిత్రమా నారదా, ఎక్కడున్నావు నీవు? నీ మిత్రుణ్ణి పర్వతుణ్ణి నిన్ను చూడటానికై వచ్చాను. విను మిత్రమా. వసుధ, ఇప్పుడు కూడా మా యొక్క తల్లిదండ్రులు అలిగే ఉన్నారా? వారు మరి నన్నింకా క్షమించలేదా? రాకుమారి, నీ దుర్దశను చూడలేకుండా ఉన్నాను. నీవు నవ్వి ఎంతకాలమైంది, కళకళలాడుతూ కథలన్నీ చెబుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి. ఇప్పుడేమో ఎల్లవేళలా విచారంగా ఉన్నావు. ఇదేనా నీ జీవితం రాజకుమారి? ఈ జీవితం నేను కోరుకున్నటువంటిదే వసుధ. నా అభిప్రాయంలో నారదులు నా వల్లనే శాపం పొందారు. ఓ విధంగా చూస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. మిత్రమా నారదా, సఖా నారదా, నేను పర్వతుణ్ణి నిన్ను కలుసుకొని వచ్చాను మిత్రమా. నువ్వెక్కడున్నా సరే నా ఎదుటికి వచ్చేయి మిత్రమా. నాకు వచ్చి కనబడు. పర్వతుడు ఇక్కడేం చేస్తున్నాడు? నారదా, భ్రాతా నారదా, మిత్రమా నారదా, నీకు శాపమిచ్చాననే పాపం నన్ను వెంటాడుతూనే ఉంది. నీ నుంచి దూరమైన నేను అనేక విధాలైన కష్టాలు పాలయ్యాను. ఇప్పుడెంతో పశ్చాత్తాపడుతున్నాను. నీకింకా శాప విముక్తి కలిగించదలిచాను. మిత్రమా నారదా,
ఇప్పుడు కూడా నాలో ఇంకేమైనా సిద్ధులు మిగిలి ఉంటే ఆ సిద్ధుల ప్రయోగాన్ని నీ శాప విముక్తికే చేస్తాను. నీవు మళ్ళీ ప్రసన్నవదన నారదుడివైపోవాలి. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. పర్వత, నీకు నేనిచ్చిన శాపం నుంచి విముక్తుని చేస్తాను. నీవు మునుపటిలాగానే గగనంలో విహరిస్తూ కోరిన స్థలానికి వెళ్ళగలుగుతావు. నారాయణ నారాయణ. నాకు శాప విముక్తి కలిగింది. నాకు శాప విముక్తి కలిగింది. నేను ఎగరగలుగుతాను. నేను ఎగరగలుగుతాను. మిత్రమా నారద, నీవు ధన్యుడవు. సఖా నారద, పాపమా దమయంతి నా మూలాన్నే దుఃఖిస్తోంది. నీవామె దుఃఖాన్ని నివారించు మిత్రమా. పర్వత, దమయంతి దుఃఖం చూస్తే బాధగానే ఉంది. కానీ ఆమె కోరిక తీర్చడం మాత్రం నా వల్ల కాదు సుమా. పరమపిత బ్రహ్మదేవులు నాచే బాలబ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేయించారు. ఆ ప్రతిజ్ఞాభంగం చేస్తే ఏమైందో నీకు తెలిసింది కదా. ప్రతిజ్ఞాభంగం వల్ల పరిణామం ఎంత భయంకరమో ఇంక నీవే ఆలోచించు. నేను హెచ్చరికతో ఉంటాను మిత్రమా. లోకంలో కోట్లాది ప్రజలకు తెలియదు. కష్టాల పాలైతే వారి కష్టాలన్నీ అన్నమాటను నిలబెట్టుకోనందువలనే కలిగాయని. తెలియని తనం వల్ల నేను కూడా అటువంటి తప్పే ఒకటి చేశాను నారద. ఒక వనకన్య తన హృదయాన్నే నాకు సమర్పించి వేసింది. కానీ నా బ్రహ్మచర్య వ్రతం కాపాడుకోవడానికి ఆమెను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. కానీ నీవు దమయంతి అకుంఠిత దీక్షకు ఏదైనా ఉపాయం చూడు మిత్రమా. దమయంతి వంటి మహాసాధ్విని, నారీ శిరోమణిని దుఃఖపెట్టిన పాపం నాపై వేసుకోలేను. నేనామెకు పరిస్థితిని అంతటినీ వివరంగా చెప్పి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాను. పర్వతముని తన మిత్రుడు నారదుల కోసం అడవి వైపుగా వెళ్ళారు. అతనికి ఆయన కనబడతారా? ఇద్దరూ బాల్యమిత్రులు. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. పైగా ఏమిటి అభిమానమా? అభిమానం ఉంటే ఎవరైనా శాపాలిచ్చుకుంటారా? ఇలా ఇద్దరూ ఒకరికొకరు శాపాలిచ్చుకున్నారు. కానీ పర్వతమునికి పశ్చాత్తాపం కలిగింది వసుధా. పశ్చాత్తప్తులు ఇద్దరూ ఇటే వస్తున్నారు. నా తపస్సు ఫలించినట్టే వసుధా. చూడు, నారదముని మునుపటిలాగే అందంగా మనోహరంగా కనిపిస్తున్నారు కదూ. నమస్కారం దేవి దమయంతి. పర్వతుడు నన్ను శాప విముక్తుని చేశాడు. కానీ మీకు నా వల్ల కలిగిన దుఃఖానికి నష్టపరిహారం క్షమించమంటే జరిగేది కాదు. కానీ నేను అసహాయుణ్ణి. నా నీతి, నియమం, సిద్ధాంతాలకు కట్టుబడిన వాణ్ణి. ఇంతకు ముందు కూడా మీతో నేను అన్నాను, మీకు నాకు వివాహం అసంభవమేనని. అయినా మీరు మీ పట్టుదల మానలేదు. మీరు మీ పుట్టింటి రాజభోగాలను త్యజించి నాతో పాటుగా ఈ కుటీరంలో కష్టాలు పడుతున్నారు. ఇక మీకు నా విన్నపం ఇదే. నాకిక సెలవిప్పిస్తే నేను త్రిమూర్తుల దర్శన లాభం పొందుతాను. వానరముఖుణ్ణైనందువల్ల ఇక్కడ ముఖం దాచుకుని అల్లాడుతున్నాను. ఇక మీరు సంతోషంగా నన్ను మీ బంధం నుంచి విముక్తుని చేయండి. నేను చేయగల విన్నపం ఇదే. ఇదే నా విన్నపం.
మునీంద్ర నారద, నేను మీకు ప్రణామం చేస్తున్నాను. మీరు అసహాయులని అన్నారు. అది నాకు అర్థమైంది. నేను కూడా అసహాయురాలినేనని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా దాన్ని అర్థం చేసుకోండి. అసహాయులెలా? ఆర్యావర్తంలోని నారి ఒక మారు ఏ పురుషుణ్ణైనా మనస, వాచ, కర్మణ తన భర్తగా భావించిందంటే అతన్ని ఇంకే రూపంలోనూ ఆమె ఊహించలేదు. మీకు నాకు సంబంధం జన్మ జన్మల అనుబంధం. కానీ మీరు వెళ్తానంటే నేను ఆపను. ఎందుకంటే భర్త కోరికకు విరుద్ధంగా అతన్ని కొంగున కట్టి ఉంచుకోవడం ఏ భార్యకు కూడా ఉచితమైన పని కాదు. మీరిక బంధ విముక్తులైనట్టే రాకుమారి దమయంతి. మీరు పుట్టినింటికి తిరిగి వెళ్ళి మీకు తగినవాణ్ణి, ఎవరైనా అందమైన రాజపురుషుణ్ణి భర్తగా వరించి జీవితం సార్థకం చేసుకోండి. వీల్లేదు, ముమ్మాటికి వీల్లేదు. ఇక నేను మా పుట్టినింటికి తిరిగి వెళ్ళేది లేదు. ఇక్కడే మీ కుటీరంలోనే ఉంటూ సన్యాసినిగా నా జీవితం గడుపుతూ ఉండి జీవితాంతము శివారాధన చేస్తూ ఉంటాను. ఇక సంతోషంగా వెళ్ళండి స్వామి, సంతోషంగా వెళ్ళండి. నాకై ఏమాత్రం విచారించకండి. ఇకపై శివశంకరుడే నా రక్షకుడు, నన్ను కాపాడేవాడును. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఇప్పుడు ఒక కొత్త రాక్షసుడు కఠోర తపస్సు చేసి ఇక వరాన్ని పొందటానికి సిద్ధం అవుతున్నాడు. ఎప్పటిలాగే వరం సంపాదించుకుని ఉపద్రవం తెస్తాడు, జనులందరినీ పీడిస్తాడు, ఆపై స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. ఇక మీదట దేవేంద్రుడు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిందే. మిత్రమా, ఇతడెవరో నీకు తెలుసునా? ఎలా తెలుస్తుంది? నేను నీ మాదిరిగా బ్రహ్మదేవుని కృపను పొందలేదుగా. మరి నీవే చెప్పు, ఎవడీ కొత్త రాక్షసుడు? త్వష్ట మహర్షి యజ్ఞపుత్రుడైన వృత్రాసురుడు. ఇతడు తన యజ్ఞపిత మనోవాంఛను తప్పక నెరవేరుస్తాడు. అయితే దేవేంద్రుడు ఎంతో అప్రమత్తుడై ఉండాలి కదా. మిత్రమా, సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ ఉత్తరాసురుని తపస్సు గురించి నేను దేవేంద్రునికి తప్పక చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు నా పూర్వరూపాన్ని పొందాక మొట్టమొదటగా పార్వతీమాత పరమేశ్వరుల దర్శనం చేసుకోగోరుతున్నాను. పర్వత, గురుదేవులు బృహస్పతిని చూడటానికి స్వర్గం ఎలాగో వెడుతున్నావు? ఈ ఉత్తరాసురుని గురించి ఆ దేవేంద్రుని హెచ్చరించు. నేను కైలాసానికి వెళతాను. నారాయణ నారాయణ. జయ జయ నారాయణ బ్రహ్మదేవ. నారాయణ. చెప్పుకో దేవి, కొద్ది క్షణాల్లో కైలాసం చేరుకోబోయే మొదటి వ్యక్తి ఎవరంటావు? మీరు నాకు చెప్పడానికి బదులుగా నన్నే ప్రశ్నిస్తున్నారే స్వామి. ఓం నమః శివాయ. నారదా, నేను నిన్నేమీ అడగబోవటం లేదు. ఇంతకాలము నీవు ఎక్కడున్నావు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నదల్లా ప్రభువుల భవిష్యవాక్కు ప్రకారంగా నీవీ పాటికి ఒక ధర్మపత్నిని తప్పక పొంది ఉండాలి కదా. మరి ఆమెను వెంట పెట్టుకు రాలేదే? ఇంతకాలము కనపడకపోవడంతో నీ స్వభావమే మారిపోయినట్టుంది నారద. నీ ఆ చిలిపి నవ్వు, వినోద స్వభావం, వాక్చాతుర్యము ఏమయ్యాయి? నేను గ్రహించలేదు పరమేశ్వర. మీరు నాకిచ్చిన వరం మాటున నాకు ఒక శాపమే దాగి ఉందని. నాతో ఇలా చెలగాటాలాడడంలో
మీ ఉద్దేశ్యమేమిటి దేవేశ్వర? అది చెలగాటం కాదు నారద, అదంతా విధి విధానం. అది నీ కోరిక వల్లనే జనించి ప్రకటితమైంది. నీవు మహర్షి దధీచిని ఆయన భార్య సువర్చలతో పాటు తపస్సు చేయగా చూసినప్పుడు భార్యను పొందాలి అనే కోరిక కలగకుంటే వానరముఖుడివి అయ్యేవాడివి కావు, ధర్మపత్నిని పొందే కోరికతో ఒంటరిగా మిగిలిపోయేవాడివి కావు. స్వామి, నారదునికి వానరముఖమా? వివాహం కూడా జరిగిందా? ఇదంతా మీరు నాకు చెప్పలేదెందుకని? మాతా, నాకు వివాహం జరగలేదు. పరమపిత బ్రహ్మదేవుని మానసపుత్రుణ్ణి, బాలబ్రహ్మచారిని. అలా వివాహమాడే పాపానికి నేను ఎందుకు ఒడిగడతాను? అయితే ధర్మపత్నిని నీవు వివాహమాడకుండానే పొందగలిగావా? మాత, అదంతా ఒక విషాద గాథ. పరమేశ్వరునికి అంతా తెలుసు. పాప మా రాజకుమారి దమయంతి నా ఇచ్ఛకు విరుద్ధంగా నా మోహపాశంలో చిక్కుకుంది. ఆ గందరగోళంలోనే నేను నాకు ప్రాణమిత్రుడైన పర్వతుని శాపానికి గురి అయి వానరముఖుణ్ణయ్యాను. జరిగినదంతా ఇంక మరిచిపోనారదా. అదొక పీడకల వంటి చేదు అనుభవమే. దాన్ని మరచిపోవడమే ఇక మంచిది. కానీ దీక్షాపరురాలైన రాజకుమారి దమయంతిని మర్చిపోలేను పరమేశ. నా కారణంగానే ఆమె రాజభోగాలను త్యజించి ఒక సామాన్య కుటీరంలో తమరిని ఆరాధిస్తోంది పరమేశ. ఆమె కష్టాలు తీర్చండి పరమేశ. ఆరాధన వల్ల ఎన్నడూ కష్టాలు కలగవు నారదా. భక్తుడివై కూడా నీవు ఈ శాశ్వత సత్యాన్నే ఎరుగవాలి. ఆ మహాసాధ్వికి తన ఆరాధనకు ప్రతిఫలం తప్పక ఇస్తాం. దేవి, ఒక స్త్రీ బాధను నీవే అర్థం చేసుకోగలవు. ఆమె కష్టాలు తీర్చే బాధ్యత మేము నీకే ఇస్తున్నాం. ఓ మాతా శక్తి, ఈ సమయంలో స్వర్గంపై ఎన్నో అమంగళ ఛాయలు గోచరిస్తున్నాయి. ఆ త్వష్ట మహర్షి స్వర్గంలో శక్తి పూజా సాంప్రదాయం ఆరంభించాడు. ఆ సిద్ధులే భయంకరమైన ప్రతీకార రూపాన్ని దాల్చి స్వర్గానికి దేవతలకు విపత్తు కలిగించ సిద్ధంగా ఉన్నాయి. ప్రణామం గురు బృహస్పతి. గురుదేవ, ఈ పాటికి తమరు తమ దివ్యదృష్టితో అంతా చూసే ఉంటారు. త్వష్ట మహర్షి యజ్ఞపుత్రుడైన వృత్రాసురుడు బ్రహ్మదేవుని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి పర్వత శిఖరంపై కఠోర తపస్సు చేస్తున్నాడు. పర్వత, నీవా? ఇంతకాలంగా నువ్వెక్కడున్నావు? అదంతా తమకు నేను తర్వాత సావకాశంగా వివరిస్తాను గురుదేవ. కానీ ప్రస్తుతం మనం దేవేంద్రుణ్ణి వృత్రాసురుడి గురించి హెచ్చరించడం అత్యంత అవసరం. నాకు తెలుసును పర్వత. తమ వివేకాన్నే కోల్పోయినప్పుడు ఎవరినైనా మనం ఎలా హెచ్చరించగలం? త్వష్ట ఋషి గురించి నేను మాటిమాటికి హెచ్చరించినా ఇంద్రుడు ఏమీ లక్ష్య పెట్టలేదు. ఆపై త్రిశురుణ్ణి వధించాడు. ఇప్పుడు శక్తిశాలి వృత్రాసురుడు బ్రహ్మదేవుని వద్ద వరం పొందిన పిమ్మట త్వష్ట ఋషి పక్షాన పగ తీర్చుకుంటాడు. అందువల్లనే నేను శక్తిమాతను ప్రార్థిస్తున్నాను. గురుదేవ, మరొక్క ప్రయత్నం చేయండి. ఆ దేవేంద్రుణ్ణి మళ్ళీ ఒక మాట హెచ్చరించండి. ఒకవేళ ఈ మారు అతడు జాగరూకుడై తన రక్షణకు తగిన చర్య తీసుకుంటాడేమో. నీవింతగా అడుగుతున్నావు గనక ప్రయత్నించి చూస్తాను. జై గురుదేవ. ఓ శక్తిమాత, దేవేంద్రునికి సద్బుద్ధినియ్యి. దేవేంద్ర 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 ఏదైనా చెయ్యండి దేవేంద్ర. త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడు ఉత్తరాసురుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు బ్రహ్మదేవుని ప్రసన్నుని గావించి వరాన్ని తప్పక పొందు తీరుతాడు. మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మను వరమివ్వవద్దని వారించండి దేవేంద్ర, లేకుంటే అనర్థం జరగగలదు. అవును స్వామి, మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళండి. దేవేంద్ర, మీరు ఎంత అర్థించినా వరమియ్యకుండా బ్రహ్మదేవుని మీరెవరూ ఆపలేరు. ఎందుకంటే కఠోర తపస్సు చేసిన వారికి ఆ బ్రహ్మదేవుడు తప్పక వరాన్నిస్తాడు. ఇది మీకు తెలియనిది కాదు. అందుచేత వృత్రాసురుని బారి నుంచి స్వర్గాన్ని కాపాడడానికి మరేదైనా ఉపాయం చూడాలి. ఏమిటా ఉపాయం? దయచేసి చెప్పండి గురువర్య. ప్రస్తుతం స్వర్గాన్ని దేవతలను ఆపద నుంచి కాపాడే ఉపాయం ఒక్కటే, క్షమాయాచన. ఏమిటి?
ఏమా క్షమాయాచన? ఎవరు ఎవరిని క్షమయాచించాలి? మీరే అడగాలి. ఋషి త్వష్టని అతన్ని నిర్మల హృదయులే క్షమ యాచించి అతడి లోపల రగిలే ప్రతీకార జ్వాలను శమింపచేయండి. అలా వీల్లేదు. ఇంద్రుడు క్షమ కోరాలా? ఆ త్వష్ట ఋషిన? స్వర్గాధిపతి ఇంద్రుడు, ఈ స్వర్గాధిపతి ఇంద్రుడు ఒక సామాన్య సాధువును క్షమ కోరడమా? అలా జరగటం ముమ్మాటికి అసంభవమే దేవగురు. ఆ ఇంద్రద్వేషి త్వష్ట ఋషిని క్షమించమని యాచించే ప్రసక్తే లేదు. వివేకరహితుణ్ణి హెచ్చరించడం బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్థమే. ఓం నమ శివాయ. దివి సచి, చూసావు కదా దేవగురువును? ఇప్పుడు ఆయన మన శ్రేయోభిలాషి కానే కారు. ఆయన ఆ త్వష్ట ఋషిని పొగుడుతున్నారు. ఇకపై దేవగురువు నుంచి ఏదైనా ఆశించడం అనేది వ్యర్థమే. మీరు ముగ్గురు పెడబొబ్బలు పెట్టకపోతే ఏదో ఉపాయం చూడకపోయారా? ఆ దుష్ట వృత్రాసురుని తపస్సు భంగం చేయడానికి మీరు మీ దివ్య శక్తులను ఉపయోగించవచ్చు కదా. వెళ్ళండి, వెళ్ళి మీ శక్తులను ప్రయోగించి అతన్ని నాశనం చేయండి. మరొకండి, ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక లక్ష్యమల్లా త్వష్ట ఋషి సిద్ధులన్నిటినీ నాశనం చేయడమే. మీ ఆజ్ఞ పాటిస్తాం దేవేంద్ర. ఓం బ్రహ్మణే నమః. 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 నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. 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 బ్రహ్మణే నమః. ఓం 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 బ్రహ్మణే నమః. నారాయణ నారాయణ. వృత్రాసురుని మంటల బాణాలే దేవతలను పారద్రోలితే ఇతడికి వరం పొందే అవసరమేమిటో. దేవి సరస్వతి, నీవా నారదుని గురించి చింతించావు కదా. త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు. అయితే నారదుడు ఇంతకాలము ఎక్కడున్నాడు? ఆ ప్రశ్న నీవు నారదుణ్ణే అడుగు. బ్రహ్మదేవా, మీ నుంచి పొందిన దివ్య జ్ఞానం మూలంగా నాకొకటి బాగా తెలిసిపోయింది. ఆ నారదుడు మీరు సృష్టించిన మాయాజాలంలో చిక్కుకున్నాడు. అందువల్ల నేనతన్ని ఏమీ అడగను. నారాయణ నారాయణ. రావోయ్ నారద, రా. నీవు ప్రస్తుతం వృత్రాసురుని కఠోర తపస్సును, దాని యొక్క ఫలితాన్ని చూసి వస్తున్నావు. అంతేకాదు, నీకు అనిపిస్తోంది కదా అతనికి నా వరం అవసరం ఏముందని. కానీ నేను అతనికి వరం తప్పక ఇస్తాను. ఎందుకంటే నన్ను ఆరాధించేవాడు
నా వరం పొందే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఈ నిజం నేను ఎరుగుదును పరమపిత. ఉత్తరాసురునికి తమరి వరం తప్పక లభిస్తుంది. అతడు ఇంద్రునిపై త్వష్ట ఋషి అవమానానికి పగ కూడా తీర్చుకోగలడు. కానీ నాకు ఆశ్చర్యం ఎందుకంటే పరమపిత, మీరు నన్ను ఒక విషయం గురించి ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. నేను ఇంతకాలంగా మీ యొక్క సన్నిధికి రాలేదెందుకు అని. ఆ రహస్యం మాకు తెలుసు నారదా. నారదా, నిజం చెప్పాలంటే నీవు కోరికనే విషవలయంలో చిక్కుకొని కొంతకాలం పిమ్మట శివకృప వల్ల ముక్తిని పొందావు. ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎన్నడూ చెయ్యకు. మాత, ఇటువంటి తప్పును పొరపాటున కూడా చేయను. నా ప్రశ్నలకు సమాధానం లభించింది. ఇక సెలవు తీసుకుంటాను. నేను ఆ శ్రీ మహావిష్ణువు దర్శనానికై ఎంతో ఉత్కంఠతో ఉన్నాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ.